వెల్కమ్ టు ఏమి జరుగుతోంది. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. గడిచిన 3 రోజులుగా తెలంగాణలో రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కూడా ఒక అంశం చుట్టూనే తిరుగుతున్నది. అదేమిటంటే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను తొలగించాలి, వేరే ఐజీ స్థాయి అధికారిని నియమించాలి అని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చినాయి. అయితే అప్పటి నుంచి ఒకవైపు ప్రతిపక్షాలేమో ప్రభుత్వ చర్యను, హైడ్రాను తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి, దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా దీనికి సంబంధించి మాటలు లేవు. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటిసారి మంగళవారం ప్రెస్ మీట్లో ఆయన స్పందించారు. ఆయన హైడ్రాని వెనకేసుకొచ్చారు. హైడ్రా ఏర్పాట్లో తప్పేమీ లేదని, హైడ్రా సరిగానే పనిచేస్తోందని, అదంటే బడాబాబులకు, కబ్జాదారులకు అందరూ వణికిపోతున్నారని, ప్రతిపక్షాలను కూడా చాలామంది నేతలకు కబ్జాలు చేసుకుని ఫామ్ హౌస్లు అవి కట్టుకున్నారని, తమ ఫామ్ హౌస్లను హైడ్రా ఎక్కడ కూల్చేస్తుందో అన్న భయంతో వాళ్ళు హైడ్రా మీద దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వం మీద బురద చల్లుతున్నారని రకరకాలుగా ఎదురుదాడి మొదలుపెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన 63 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి అన్న విషయాన్ని ప్రతిపక్షం, ప్రధానంగా బీఆర్ఎస్ బాగా హైలైట్ చేస్తోంది. దానికి విరుగుడుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ మీద 400 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి, అది కనపడటం లేదా వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి అని ఎదురుదాడి మొదలుపెట్టారు. సో ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఎదురు దాడులతో హైడ్రా అన్నది ఇప్పుడు బాగా వివాదాస్పదమైపోయింది. మరి హైకోర్టు సూచనల మేరకు ముఖ్యమంత్రి కొత్తగా వేరే అధికారిని కమిషనర్గా నియమిస్తారా, లేదా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును, ఆదేశాలను డివిజన్ బెంచ్లో ఛాలెంజ్ చేసి అదే రంగనాథ్ను కమిషనర్గా కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటి? హైడ్రా అన్నది మంచిదే అని అంటున్నాడు. కరెక్టే, హైడ్రా వల్ల కొన్ని మంచి పనులు కూడా జరిగినాయి. కమిషనర్ రంగనాథ్ చెప్పిన దాని ప్రకారం అయితే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి 3,500 ఎకరాలను కబ్జాల నుంచి విడిపించి తిరిగి ప్రభుత్వానికి అందజేశారు. అది చాలా గొప్ప మంచి పని అనేటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కబ్జాలన్నీ కూడా చాలామంది రాజకీయ నేతలు, వాళ్ళ మద్దతుదారుల చేతుల్లోనే, వాళ్ళ ద్వారానే జరుగుతున్నది. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే కబ్జాలను తొలగించటము, ప్రభుత్వ భూమిని తిరిగి వెనక్కి తీసుకోవటం అన్నది ఎప్పుడో కానీ జరగదు. ఆ కబ్జా చేసిన నేతకు, అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడన్నా వ్యక్తిగతంగా వైరం వస్తే మాత్రమే ఆ కబ్జాల నుంచి భూమిని విడిపించటము, కబ్జా కోరల్లో నుంచి భూమిని తిరిగి వెనక్కి తీసుకోవటం అనేది ప్రక్రియ మొదలవుతోంది. లేకపోతే చూసి చూడనట్టు పోతున్నారు. అయితే హైడ్రా అలా కాదు. తనకు వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి 1-2 సార్లు చెక్ చేసుకుని, క్రాస్ చెక్ చేసుకుని ఆ తర్వాతనే ఆ కబ్జాల మీదకు పోతోంది. అయితే ఇదే క్రమంలో ఏమైందంటే కొంచెం రంగనాథ్ దూకుడు పెరిగిపోయింది. ప్రతిదీ కబ్జా అనేసి వాళ్ళు ముద్రేసేయడంతో ప్రైవేటు భూముల్లో కూడా హైడ్రా ఎంటర్ అయిపోయింది. దీనికి ఉదాహరణ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు అప్పో చేసి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఫ్లాట్లన్నీ కొనుక్కున్న తర్వాత హైడ్రా సడన్గా ఇది ఆక్రమణ భూమి, దీనికి ఎటువంటి ఉత్తర్వులు లేదు, దీనికి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉంది ఇది అని చెప్పేసి ఏకపక్షంగా ముద్రేసేసి కూల్చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. దాంతోనే హైడ్రా అనేది తెలంగాణలో సంచలనం అయిపోయింది. నిజానికి అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇస్తేనే ఓ 15-20 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట బిల్డర్లు ఆ ఫ్లాట్స్ అన్నింటినీ కట్టారు. లేదు, ఒక 10 ఏళ్ల కిందట కూడా అనుమతులు తీసుకుని కట్టినవి కూడా హైడ్రా ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి ఉంది కాబట్టి ఇది చెల్లుబాటు కాదు. చెరువులు, నాలాలు కబ్జాల నుంచి భూములను పరిరక్షించడము, నాలాలు, చెరువులు సక్రమంగా జలవనరులుగా ఉండాలి అన్నదే హైడ్రా లక్ష్యము అంటూ ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు మొత్తాన్ని కొట్టేస్తున్నాయి. అపార్ట్మెంట్స్ కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు,
రో హౌసెస్ కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, ఇట్లా కొట్టేస్తోంది. దానివల్లనే ఇది పెద్ద వివాదాస్పదం అయిపోయింది. బాధితులందరూ సహజంగానే హైడ్రా అన్నా ప్రభుత్వం అన్నా వ్యతిరేకంగా ఉంటారు. అయితే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు అని కంప్లైంట్ పెట్టి దాని మీద హైడ్రా స్పందించి ఇది నిజమే ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతోంది అని నిర్ధారించుకుని ఆ కబ్జాల నుంచి తిరిగి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం వరకు ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల నాలాలను ఆక్రమించి భవనాలు కట్టేశారు, కళ్ళు కాంపౌండ్లు కూడా కట్టేశారు. అటువంటి వాటన్నిటిని హైడ్రా తొలగించడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో హైడ్రా అంటే ఇటు ఒకవైపు నిరసనలు, వ్యతిరేకత, ఒకవైపు మద్దతు, హర్షము, రెండు వైపులా కనబడుతున్నాయి మనకి. ఈ నేపథ్యంలోనే అసలు హైడ్రా ఎందుకు ఇంత వివాదాస్పదమైంది అంటే, హైడ్రా ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది ఒక రకంగా వివాదాస్పదం అవుతోందనే చెప్పాలి. 2014 జూలైలో ఇది మొదలైంది. హైడ్రా అన్నది కబ్జాలను, చెరువులు, నాలాలను తిరిగి యథాతథ స్థితికి తీసుకురావటమే దీని ఉద్దేశం. అయితే ఇది ఏమైందంటే, కొన్ని చెరువుల పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా కూల్చేసింది. సున్నం చెరువు, మాదాపూర్లో ఒక చెరువు, ఇటువంటి వాటన్నింటినీ కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అన్న ఏకపక్ష నిర్ణయంతో హైడ్రా నిర్మాణాలన్నింటినీ కూల్చేసింది. అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ ప్రభుత్వ భూముల్లో నిర్మించిన విల్లాలని, భవనాలతో పాటు చాలా షెడ్లను కూల్చేసింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి జనాలు ఎప్పుడో అప్పులు చేసి బ్యాంకు లోన్లు తీసుకుని కొనుక్కున్న వాటిని కూడా ఇది ఏకపక్షంగా కూల్చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కుకట్పల్లి నల్ల చెరువు ఎఫ్టీఎల్లో షెడ్లు ఉన్నాయి, వాణిజ్య నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి హైడ్రా వాటిని తొలగించేసింది. దాంతో ఏమైందంటే అందులో ఉంటున్న వాళ్ళందరూ కూడా రాత్రికి రాత్రి రోడ్ల మీద పడ్డారు. దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువు, ఇది కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, ఈ నిర్మాణాలన్నింటినీ తీసేయాలి అని చెప్పేసి హైడ్రా కూల్చేసింది. గాజుల రామారం సర్వే నెంబరు 307లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు 350 ఎకరాలు కేటాయించింది. అంటే సుమారుగా ఒక 19 సంవత్సరాల కిందటి 20 ఏళ్ల కిందటి జరిగింది ఇది. అక్కడ పేదలు చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు. అటువంటి వాటిని కూడా హైడ్రా తొలగించేసింది. నోటీసులు ఇవ్వకుండానే తొలగించడం అనేది దుర్మార్గమైన చర్యగా ప్రతిపక్షాలు హైడ్రాను దుర్యబట్టింది. ఇటువంటి వ్యవహారాలతోనే హైడ్రా చాలా వరకు వివాదాస్పదమవుతోంది. పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములు, అంటే చెరువు భూములు, నాలాలను ఆక్రమించుకుని కట్టుకున్న ఫామ్ హౌస్ల జోలికి ఇప్పటి వరకు హైడ్రా పోలేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎవరెవరికి, ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారు, చెరువుల పరిధిలోని ఆక్రమించుకుని ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు అనేసి బీఆర్ఎస్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ ఆ మండలం పేరు, గ్రామము, సర్వే నెంబర్తో సహా వాళ్ళు పత్రికల్లో, మీడియా సమావేశాల్లో చెబుతూనే ఉన్నారు. అదే సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేవీపీ రామచంద్రరావు, ఇటువంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడ చెరువులను ఆక్రమించుకుని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అనే విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రులు బాహాటంగానే మీడియా ముందు చెప్తున్నారు. సో రెండు వైపులా వచ్చినటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏమర్థమవుతోందంటే మామూలు జనాలకు ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షము రెండు వైపులా ఉన్నటువంటి నేతలు చాలామంది చెరువులను, నాలాలను ఆక్రమించుకుని ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు, పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించుకున్నారు అన్న విషయం అర్థమవుతోంది. మరి వాళ్ళ జోలికి ఎక్కడ ఇప్పటివరకు హైడ్రా పోలేదు. కేటీఆర్ ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ అది తనది కాదు అని కేటీఆర్ అంటున్నారు, అది ఇంకెవరిదో చెప్తున్నారు. సరే ఎవరిదైనా కావచ్చు, ఉంటున్నదైతే కేటీఆరే. అది జన్వాడ గ్రామంలో ఒక నాలాను ఆక్రమించుకుని ఫామ్ హౌస్ కట్టారు అనేటువంటిది ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ వాళ్ళందరూ, పంచాయతీరాజ్ వాళ్ళందరూ జాయింట్ సర్వేలో తేల్చారు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది ఒకప్పుడు. హైడ్రా కూడా వాళ్ళతో వెళ్ళింది అధికారులతో. మరి ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ లేదు. నిజంగానే
నాలాను ఆక్రమించుకుని కట్టినటువంటి ఫామ్ హౌస్లో కేటీఆర్ ఉంటుంటే దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, లేకపోతే కొట్టేయచ్చు. కానీ ఆ పని ఎందుకు చేయటం లేదు, అది వీళ్ళకే తెలియాలి. అలానే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి లేకపోతే తిరుపతి రెడ్డి ఈ దుర్గం చెరువు ఏరియాల్లో అక్రమంగా నిర్మించినటువంటి రో హౌసెస్ విల్లాస్లో ఉంటున్నారు. వాళ్ళకి మాత్రం ఎందుకు మినహాయింపు ఇస్తున్నారు, ఆ ఫామ్ హౌస్లు లేకపోతే విల్లాలను ఎందుకు హైడ్రా కొట్టేయటం లేదని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రంగనాథ్కు ఉంది, కానీ ఆ పని అయితే చేయటం లేదు. అలానే ఎంఐఎం వాళ్ళు అసదుద్దీన్ అక్బరుద్దీన్ వాళ్ళు ఒక చెరువును ఆక్రమించేసి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్నే కట్టేసుకున్నారు. ఒక ట్రస్ట్ భవనాల్ని ఇంజనీరింగ్ కాలేజీలే కట్టేసుకున్నారు. అది స్పష్టంగా తెలుస్తోంది. ఏమని, అదంతా అక్కడ చెరువును ఆక్రమించుకుని కట్టుకున్న భవనాలు అనేసి ఏకంగా చెరువులోనే కట్టేసుకున్నారు చాలామంది. మరి ఆ భవనాలను ఇప్పటి వరకు కూల్చలేదు. ఎందుకు కూల్చలేదు, హైడ్రా కమిషన్ నుంచి సమాధానం లేదు. అలానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి లేకపోతే వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు కట్టుకున్నారు బాచ్పల్లి ఆ ఏరియాల్లో. వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు, నిర్ధారించారు కూడా. వాళ్ళందరూ చెరువు భూములను ఆక్రమించుకున్నారనో లేకపోతే నాలాలను ఆక్రమించుకుని కాలేజీలు కట్టుకున్నారనో నోటీసులు కూడా ఇచ్చారు, ఖాళీ చేయమని కూడా చెప్పారు. ఇది జరిగి కూడా సుమారు 7-8 నెలలు పైన అవుతోంది. మళ్ళీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో తెలియదు. ఆ భవనాలను కూల్చడానికి హైడ్రా వెళ్ళినట్టుగా ఎక్కడా ఎవరికి తెలియదు. ఏదో రేకుల షెడ్డు, ఒక మోటార్ బైకులు కార్లు పెట్టుకునే షెడ్లు ఇట్లాంటివి కూల్చేవి తప్పితే ప్రధాన బిల్డింగులు కాలేజీ బిల్డింగులన్నీ అలానే ఉన్నాయి. మరి వాటి జోలికి ఎందుకు పోవట్లేదు తెలీదు. సో ఇక్కడ అర్థమవుతోందంటే మధ్యతరగతి రాజకీయంగా ఎటువంటి మద్దతు లేని వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎప్పుడో అప్పో సొప్పో చేసుకుని బ్యాంకులు రుణాలు తీసుకుని కొనుక్కున్నటువంటి ఇళ్ళు లేదా ఫ్లాట్ల జోలికేమో హైడ్రా నిర్భయంగా పోయి వాటిని కూల్చేస్తోంది. అదే బడాబాబులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫామ్ హౌస్ల జోలికి, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జోలికి అయితే పోవటం లేదు. దీనివల్లనే హైడ్రా అత్యంత వివాదాస్పదమైంది. వీటన్నిటికీ కారణము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అని చెప్పాలి. ఎందుకు, ఇటువంటి అసమానతలను పేదల జోలికి పోతున్న హైడ్రో పెద్దవాళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు అన్న విషయంలో మొదట్లోనే కనుక రేవంత్ రెడ్డి పట్టించుకుని హైడ్రా కమిషనర్ని పిలిచి అసలు సమీక్షలు జరిపి హైడ్రా ఉద్దేశం ఏంటి, ఎవరి జోలికి వెళ్ళాలి, ఎవరి జోలికి వెళ్ళకూడదు అనేటువంటి విషయాల్లో ఒక స్పష్టత ఇచ్చి స్పష్టమైన ఆదేశాలను కనుక జారీ చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు సమస్య ఎట్లా వచ్చింది, హైకోర్టు నుంచి వచ్చింది. ఎన్ని కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్నారనేది పెద్ద వివాదాస్పదమైపోయింది. ఫలానా ఆస్తి వివాదంలో ఉంది, కోర్టు స్టే ఇచ్చింది అని తెలిసినా కూడా హైడ్రా పదే పదే దాని జోలికి పోయింది. అక్కడే సమస్య అంతా వచ్చింది. దాంతోనే హైడ్రా కమిషనర్ను తొలగించమని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా పనితీరును, రంగనాథ్ దూకుడుకు రేవంత్ రెడ్డి కనుక బ్రేకులు వేసి ఉంటే, కాస్త అటు ఇటు చూసుకుని పొమ్మని చెప్పి ఉంటే జనాల్లో ఈ వ్యతిరేకత వచ్చేది కాదు. హైకోర్టు ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి ఉండేది కాదు అనేది స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ దూకుడుగా వెళ్ళినటువంటి రంగనాథ్ కన్నా కూడా చూస్తూ ఊరుకున్నటువంటి రేవంత్ రెడ్డిదే ప్రధానమైన తప్పు అని అందరూ అంటున్నారు. మరి తన తప్పును తాను ఏ విధంగా సరి చేసుకుంటాడు, హైకోర్టు ఉత్తర్వులు ఏమన్నా వెనక్కి తీసుకుంటుందా, ఇవన్నీ కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.